బొత్స సత్యనారాయణ ఈ పేరు వింటే ఒకప్పుడు విజయనగరం గడగడలాడింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏ ఉత్తరాంధ్రలో అయితే ఆయన చక్రం తిప్పారో ఇప్పుడు అదే రీజియన్లో ఆయన రాజకీయ శకం ముగిసిపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పాపం బొత్స గారు ఎన్నో ఆశలతో మండలిలో అడుగుపెట్టారు. కానీ అక్కడ ఆయనకు ఎదురైంది పూలబాట కాదు, జగన్ రెడ్డి మార్క్ ఒత్తిడి బాట. బ్రెయిన్ స్ట్రోక్, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొన్న ఒక సీనియర్ నేతకు ప్రశాంతత ఇవ్వాల్సింది పోయి పార్టీ మైలేజ్ కోసం కుల రాజకీయాలు చేయాలని, తిరుపతి లడ్డు వంటి సున్నిత అంశాల్లో అనవసరంగా గొడవ పడాలని అధినేత నుంచి వస్తున్న టెన్షన్లు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. వైసీపీలో సీనియర్లకు ఇచ్చే గౌరవం ఎంతో ఈ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. మండలిలో ఎమ్మెల్సీలను ఏకతాటిపైకి తీసుకురాలేదని, చైర్మన్ మీద యుద్ధం చేయలేదని, బొత్స పాత పదను తగ్గిందని పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయట. అంటే పని ఉన్నప్పుడు వాడుకొని అనారోగ్యం పాలైతే పాత పదను పోయిందని ముద్ర వేయడం వైసీపీ నైజమని విమర్శలైతే వస్తున్నాయి. అందుకే ఇక ఈ రాజకీయ చదరంగంలో నిరంతరం టెన్షన్లు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే ఇంట్లో కూర్చొని తన వారసులకు మెంటార్గా ఉండడమే మేలని ఆయన సన్నిహితులు గట్టిగా నిర్ణయించుకున్నారట. సీనియర్ మోస్ట్ లీడర్నే జగన్ మెప్పించలేకపోయాడా, లేక జగన్ పెడుతున్న టార్గెట్లు తట్టుకోలేక బొత్స చేతులు ఎత్తేశారా అనేది ఇప్పుడు దానిలో హాట్ టాపిక్ గా మారాయి. బొత్స ప్లేస్ లో కొత్త వారిని వెతుక్కోవడం అంటే పాత సామాన్లను పక్కన పడేసినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బొత్స స్థానంలో వరుదు కళ్యాణి లేదా లేళ్ల అప్పిరెడ్డిని మండలి పక్షనేతగా తీసుకురావాలని జగన్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారట. అంటే ఉత్తరాంధ్రలో పార్టీని ఇన్నాళ్ళు జాన మోసిన వ్యక్తిని ఆరోగ్యం బాలేని సమయంలో కనీసం పరామర్శించడం పక్కన పెట్టి పదవి నుంచి ఎలా తప్పించాలని ప్లాన్ చేయడం చూస్తుంటే వైసీపీలో విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. విజయనగరం కోటలో ఒక వెలుగు వెలిగిన బొత్స శకం ఇలా అర్ధాంతరంగా అది సొంత పార్టీ ఒత్తిళ్ల వల్లే ముగిసిపోవడం రాజకీయంగా పెద్ద చర్చకే దారితీస్తుంది. ఒకవేళ బొత్స నిజంగానే పక్కకు తప్పుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి దిక్కు లేకుండా పోవడం ఖాయం. మరి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.